సార్ నా పేరు రమేష్ రెడ్డి, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్, ఎంగంపల్లి విలేజ్. ఈ డిస్ట్రిక్ట్కి రాకముందుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 22 సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఒక 35 నుంచి 40 రూపాయలు అక్కడ శాలరీ చేస్తున్న టైంలో నా ఫ్రెండ్ క్లాస్మేట్ కవిత మేడంతో వెస్టేజ్ పరిచయం కావడం అయింది. పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు తెలుసుకోకుండా నా జాబ్ మీద డిఫెన్స్ అవుతూ వర్క్ చేస్తున్న టైంలో కవిత మేడానికి చెక్ వచ్చింది. ఎందుకు వస్తుంది తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి మీటింగ్కి వెళ్ళాలి. నాకు మీటింగ్కి వెళ్ళడానికి వీలు కాకపోయేది. 24/7 నా వర్క్ ట్రాన్స్ఫర్. సో 40,000 పైన ఇన్కమ్ వస్తున్నప్పుడు తెలుసుకుందామని చెప్పేసి ఒక సెమినార్కి వెళ్ళా. ఆ సెమినార్లో తెలియజేసింది మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ డిఎస్సిడి సైదుల్ సార్. సార్ ఒకటే అన్నాడు, ఆ మీటింగ్లో నేను తెలుసుకుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేయలేదు, ఎవరిని మోసం చేసేయలేదు, ఎవరితో డబ్బులు కట్టించలేదు, మనకు కావాల్సిన వస్తువులు మనం ఇంట్లోకి వాడుకొని నచ్చితే నలుగురికి షేర్ చేస్తే ఇన్కమ్ తీసుకునే విధంగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంటికి పోయి కొంచెం సర్చ్ చేస్తూ తెలుసుకొని ఇందులో లైఫ్ ఉందని చెప్పేసి పార్ట్ టైం టేకప్ చేసే ఒక సంవత్సరం చేస్తున్న టైంలో ఒక 30-40 వేల రూపాయలు వస్తుంది. దీంట్లో లైఫ్ ఉంది. నేను కూడా జాబ్లో డబ్బు కోసమే పనిచేస్తున్నా, ఇక్కడ కూడా డబ్బే అవసరం అని చెప్పేసి జూలై 1, 2023 రోజు నా జాబ్ కంప్లీట్గా వదిలిపెట్టేసి ఫుల్ టైం వేస్ట్ చేస్తారు ఇప్పుడు నా జర్నీ. సో అదే కాకుండా నాకు జాబ్లో ఏదైతే 40,000 రూపాయలు శాలరీ, ఇక్కడ వెస్టేజ్కి వచ్చేసి 8 నెలలు ఫుల్ టైం టేకప్ చేస్తే లాస్ట్ మంత్ ఇన్కమ్ 80,000 రూపాయలు సార్. సో అదే కాకుండా నా టీంలో ఒక 30 నుంచి 40 మెంబర్స్ ఇన్కమ్ వస్తుంది. అదే కాకుండా నా డ్రీమ్ కార్ ఏదైతుందో హుండాయ్ క్రెటా టాప్ ఎండ్ మోడల్ 22 lakhs పెట్టి తీసుకోవడం జరిగింది సార్ December 26 రోజు. సో అదొకటే నేను తీసుకోవడం కాదు సార్, నేను తీసుకోవడం హ్యాపీ కాదు, నా చెక్ తీసుకోవడం హ్యాపీ కాదు, నా టీం కూడా ఇప్పివ్వాలి. నా టీంలో కూడా సార్ గోల్ పెట్టుకున్నాను, డిసెంబర్ నాటికి ఒక 10 కార్లు ప్లస్ 1,00,000 ఇప్పించాలని గోల్ పెట్టుకోమని పనిచేస్తున్నా. అదేవిధంగా డిసెంబర్ నాటికి నా ఇన్కమ్ 5 lakhs తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ.